హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి వీడియోలో అయితే మునగాకు తెంపిన వీడియో అయితే పెట్టాను కదా ఫ్రెండ్స్. ఈరోజు మునగాకు ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. చూసారా, మునగాకును అయితే నీట్గా వాష్ చేసేసాను అనమాట. మునగాకులో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీకైతే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసారా, మా అవ్వ అయితే పొయ్యి మంటేస్తుంది మునగాకు కర్రీ చేయడానికి. చూసారా, పొయ్యి మీద పెట్టేసి ప్లేట్ వేసేసి ఒక 2 మినిట్స్ అయితే మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మా అవ్వలో ఉన్న ప్రత్యేకత ఏందో తెలుసా? మా అవ్వకి ఇప్పుడు 85 పైబడే ఉంటాయండి. అయినా మోకాలు నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ, ఒక్క పండు కూడా ఊడిపోలేదంటే మీరు నమ్ముతారా ఫ్రెండ్స్? అంత గట్టిగా ఉందండి, అంత హెల్దీగా ఉందండి. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి. సో ఇందులో అయితే మనం ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే వేసేద్దాం ఫ్రెండ్స్. సాల్ట్ వేసేసి బాగా కలపెట్టేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఉప్పు అనేది ఆకు పడుతుందన్నమాట. చూసారా, ఇదైతే పల్లీ పౌడర్ అండి. పల్లీలు వేయించి, ఎండుమిరపకాయలు, పల్లీలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి పౌడర్ అయితే పెట్టామండి. నేను ఎప్పుడు క్యారీ నిండా కొట్టి పెట్టుకుంటానండి. ఎందుకంటే ఇది అన్ని ఫ్రైలకి నేను దీన్ని అయితే వాడతానన్నమాట. ఆలూ ఫ్రైకి, క్యారెట్ ఫ్రైకి, అన్ని ఫ్రైలకి అయితే నేను ఇది పౌడర్ అనేది కలుపుతానన్నమాట. దీనివల్ల అయితేనే మనకి ఇప్పుడు టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఈ ఆకు చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఆయిల్ కానీ వాటర్ కానీ ఏం వేయకండి, అలాగే ట్రై చేయండి. చూసారా, మా అవ్వ భలే బాగుంది, మా భలే మెత్త ఉడికింది మా అని చెప్పింది. సో మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత చూసారా ఫ్రెండ్స్, పౌడర్ అయితే బాగా పట్టేసింది ఆకుకి. ఇప్పుడైతే ఇది బౌల్లో వేసి మా అవ్వకైతే ఇస్తున్నాను. చూసారా, మా అవ్వ తింటుంది. చాలా బాగుంది మా ఆకని. మా వాడు కూడా తింటాడు చూడండి. నేనైతే కారం తక్కువగానే వేసాను అనమాట, అందుకే తింటున్నాడు వాడు. నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.